సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి, మీకు నచ్చుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి, క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి, ఒక వైట్ లేయర్ తీసుకోండి. లేయర్ను ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మినీ ట్యాప్ చేయండి, మీడియా మినీ ట్యాప్ చేయండి. ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను మీకు, అది తీసుకోండి. ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అది మొత్తం తీసేయండి. మిక్సర్లోకి వెళ్ళి మొత్తం ఆడియో తీసేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. చెరుకు గడ పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. ఇటువైపు ఉంచేయండి, పెద్ద వచ్చేసి ఇది. ఈ పిఎన్జీ మన స్టేటస్ అంతవరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో అయితే తీసుకోండి. మీరు ఎవరి ఫోటోతో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఇక్కడ పక్కన కింది వైపు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది తీసేయండి, ఇది ఆన్ చేయండి. మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా పెద్ద చేసి ఈ రౌండ్ ఉందిగా ఇక్కడ సెంటర్లో ఉంచండి. ఈ ఫోటోని మనం స్టేటస్ అంతవరకు ట్యాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఈ బస్వన్న ఒక పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. కొద్దిగా పెద్ద చేయండి, డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఒక పిఎన్జీ ఇస్తాను, తీసుకొని ఇక్కడ పైన ఉంచండి. ఈ పిఎన్జీని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఈ హీరో ఉంది కదా పిఎన్జీ, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్లోకి వెళ్ళి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, రైట్ టు లెఫ్ట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ బసవన్న పిఎన్జీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫేడ్ డ్యూరేషన్ ఒక 2.5 వరకు ఉంచండి. ఈ సంక్రాంతి పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, ఇది కూడా ఫేడ్ పెట్టండి. దీన్ని ఒక 3.5 వరకు ఉంచండి. డ్యూరేషన్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక వీడియో ఇస్తాను, సాంగ్ వీడియో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇటు సైడ్ కిందికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, మనకు ఆడియో వేరే అయిపోతుంది. ఈ వీడియో డిలీట్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. పక్కన స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్లు సెలెక్ట్ చేసుకోండి. మై స్ట్రీమ్స్ ఫాగ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అందులో 4 సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాగ్ను కొంచెం పెద్ద చేసి కింద ఉంచండి. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఇది మనకు స్టిక్కర్లోకి వెళ్ళి ఇలా అసెట్ స్టోర్స్ మరియు దీన్ని ట్యాప్ చేయండి. ఈ స్పెషల్ ఎఫెక్ట్ అనేది ఆప్షన్, దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మనకు. దీన్ని డౌన్లోడ్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే కాక ఇంకా వేరే వాళ్ళ ఫోటోలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి, సేమ్ అలాగే ఇక్కడ ఉంచండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఫోటోను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసేయండి. మనకు సేమ్ మళ్ళీ
అలాగే వస్తుంది ఇది. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. వీడియోని ఇప్పుడు ఒక 29-30 సెకండ్స్ వరకు ఉంచుకోండి. పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.